గోదావరికి మళ్లీ వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. అప్రమత్తమైన అధికారులు 175 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. మళ్ళీ వరద పోటెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ప్రస్తుతం చూసినట్లయితే గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకి ఏదైతే మొంతా తుఫాన్ ప్రభావంతో ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకి ఇప్పుడు గోదావరిలో పరివాహక ప్రాంతంలో వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం గేట్లు ఎత్తి దిగుకి దాదాపుగా 3,50,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం గోదావరిలో ప్రవాహం పెరిగి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వచ్చిన వరదని వచ్చినట్టుగా ఇక్కడ గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ దిగునున్న ఏదైతే వశిష్ట వైతే గౌతమి నదులు కూడా స్వల్పంగా పొంగి ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల్లో ఉన్న ఏదైతే కాజువేలు ఉన్నాయో కాజువేల దగ్గర మళ్ళీ బోట్లు మీద ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన వరదలకి దాదాపుగా కాజువేలు మట్టితో వేసిన కాజువేలు కొట్టుకుపోయి గంటి పెదపూడి వద్ద గట్టు కొట్టుకుపోవడంతో ఇప్పటివరకు ఇంకా పూర్తి దాన్ని మళ్ళీ తిరిగి వేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ వరద ప్రవాహం పెరగడంతో నీటి మట్టం పెరగడంతో బోట్ల మీదే ఇంకా ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసినట్లయితే వరద గోదావరి మరి ఒక 7 లక్షలు 8 లక్షల వరకు పెరిగే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇక్కడ 10 లక్షలకి చేరుకున్నట్లయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. అయితే ప్రస్తుతం 3,50,000 క్యూసెక్కుల నీరు ఉండడంతో ఇక్కడ నిల్వ చేసుకునే అవకాశం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద లేదు. దీంతో వచ్చిన వరదని వచ్చినట్టుగా కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎగువన పోలవరం ప్రాజెక్ట్ దగ్గర మొత్తం గేట్లన్నీ ఎత్తి ఉంచారు. వచ్చిన వరదని వచ్చినట్టుగా కూడా దిగుకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ప్రవాహం గోదావరి పరవళ్ళు తొక్కుతో ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగుకి విడుదల చేయడం వల్ల ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. అంటే ఎగువ మహారాష్ట్ర, ఒడిశా, అలాగే ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల్లో భారీగా ముంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. ఇంకా కురుస్తును కూడా కొన్ని ప్రాంతాలు ఇంకా కురుస్తూ ఉన్నాయి. దీనివల్ల గోదావరికి వరద నీటి మట్టం పెరిగి ఇప్పుడు 3,50,000 క్యూసెక్కుల నీరు వరకు ధవళేశ్వరం బ్యారేజీకి 175 గేట్ల నుంచి కూడా దిగుకి విడుదల చేస్తున్నారు. ఇది మరి కాస్త సాయంత్రానికి రేపటికి కూడా పెరిగే పరిస్థితి అని చెప్పి ఇరిగేషన్ గారు చెప్తున్నారు. ఏదైనా మొదటి వార్నింగ్ రాకుండానే ఇది మొత్తం వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగుకి విడుదల చేయడం వల్ల అంత ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఏదైనా నవంబర్ నెలలో గోదావరికి ఎంత వరద నీటి మట్టం రావడం అనేది ఇదే ఈ మధ్యకాలంలో ఇదే ప్రథమంగా చూడొచ్చు. ఎందుకంటే తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకి ఇప్పుడు ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు ఇప్పుడు గోదావరిలోకి వచ్చి చేరడంతో ఇక్కడ నీటి మట్టం పెరిగి ఇప్పుడు మిగిలిన జలాలు దాదాపుగా 3,50,000 క్యూసెక్కుల దిగువకి విడుదలుతుంది. మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్ లో 175 గేట్లని ఎత్తు ఉంచారు. ఎంత వరద వచ్చినా కానీ వచ్చినట్టుగా దిగువకి విడుదల చేస్తున్నారు. అయితే మరోవైపు డెల్టా ప్రధాన పంట కాలువలన్నీ మూసివేశారు. ఎందుకంటే ఈ ముంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకి పొలాలు చాలా వరకు నీట మునిగాయి. అలాగే ఇప్పుడు కోతకు అందిన పరిస్థితి. ఈ నీరంతా కూడా కాలువల్లోకి తీసేస్తే కనుక చేళ్లు తేరుకుంటాయి. అందువల్ల ప్రధాన పంట కాలువలకు కూడా ఇక్కడ నీరు విడుదల చేయడం కూడా నిలిపేశారు. ప్రస్తుతం అయితే ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదని వచ్చినట్టుగా ఇప్పుడు సముద్రంలోకి విడుదల చేయడంతో కోనసీమలోని వశిష్ట వైతే గౌతమి నదిలో కూడా నీటి మట్టం పెరుగుతుందని చెప్పండి. ఇది ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్న వరద తాజా పరిస్థితి. రిపోర్టర్ సుబ్రహ్మణ్యంతో శ్రీరామ్మూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.